హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగుల సెలవులపై ప్రభుత్వ ఆంక్షలు. ఫిబ్రవరి, మార్చిల్లో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయంటూ ఆదేశాలు. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాల అమలు కీలక దశలో ఉన్నందున ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు మంజూరు విషయంలో ఉన్నతాధికారులు విచక్షణతో వ్యవహరించాలని పేర్కొంటూ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రేపు ముత్యాలరాజు ఆదేశాలు జారీ చేశారు. నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, రైతు భరోసా, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ విడుదల, వైఎస్ఆర్ చేయూత తదితర కార్యక్రమాల అమలు ఉన్నందున ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం హాజరు కీలకం. ఆదాయ ఆర్జన విభాగాలు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తమ లక్ష్యాలు చేరుకోవాలి. సచివాలయంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు సెలవులు మంజూరు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. పనుల్లో జాప్యం జరగకుండా సరిపడా సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు, అలాగే రైతు భరోసా, విద్యా దీవెన, ఇటు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాలు అమల్లో ఉన్నందున ఈ 2 నెలల్లో అయితే ఉద్యోగులకు సెలవులపై ఆంక్షలు అయితే విధిస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.